ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 16వ తారీఖు మంగళవారం. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది మనకి. ముందుగా ఈ యొక్క ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏడిఆర్స్ అయితే అప్డేట్ అవ్వలేదు, ఓకేనా. ఇది యుఎస్ వెబ్సైట్ ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు మనకి ఇక్కడ. అండ్ ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది చూసుకున్నట్టయితే మనం చూస్తే నిఫ్టీ, ఐటీ, ఎనర్జీ, సర్వీస్ సెక్టర్, ఇన్ఫ్రా అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా ఉన్నాయి, ఎక్కడ రియాలిటీ దాకా. బట్ కొద్దిగా మనం చూస్తే మీడియా అండ్ మెటల్స్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. బట్ బ్రాడర్ పిక్చర్లో మనకైతే అన్నీ కూడా ఎంతో కొంత పాజిటివ్గా మూవ్ అవడానికి అయితే ట్రై చేసినాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. గ్లోబల్ సెంటిమెంట్ అయితే అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూస్తే ఏషియా మార్కెట్, జపాన్ నెగిటివ్గా ఉంది, సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది, యూఎస్ మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి, ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది. దాని తర్వాత US30 అంటే డౌ జోన్స్ అనమాట. లైక్ మనకి నిఫ్టీ అలాగ బెంచ్ మార్క్, అలాగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అనేది బెంచ్ మార్క్ వాళ్ళకి, అది కూడా నెగిటివ్గా ఉంది. యూరప్ నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది, రష్యా నెగిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ హాంకాంగ్ పాజిటివ్గా ఉంది. ఓకే, సో పెద్దగా మనకి ఇక్కడ స్ట్రెంగ్త్ అయితే గ్లోబల్గా కనిపించట్లేదు బిగ్గర్ పిక్చర్లో, రైట్. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్న హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది రావడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు గూడ్స్ కొంటారు కదా, కంపెనీస్, ఫ్యాక్టరీస్ వీళ్ళు కొని అమ్ముతారు కదా, ఆ యొక్క డిఫరెన్స్ అనమాట. ఇది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వచ్చింది. సో ఈ నంబర్ ఎంత ఎక్కువ ఉంటే అంత పాజిటివ్ అనమాట. సో కంపెనీస్ మంచి ఎర్నింగ్స్ సంపాదిస్తున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఎనీహౌ నిన్న దీన్ని డిస్కౌంట్ అయితే చేసి మార్కెట్ అంతగా వీటిని రెస్పెక్ట్ చేయలేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు విషయానికి వస్తే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మాట్లాడవచ్చు మేబీ, బట్ అంత చెప్పుకోదగ్గ ఈవెంట్స్ అయితే ఏమి కనిపించట్లేదు. ఇక బజ్జింగ్ స్టాక్స్లో మనం చూసుకున్నట్టయితే చాలా స్టాక్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకవేళ మీరు కనుక ఈ యొక్క స్టాక్స్ని కానీ ట్రాక్ చేస్తుంటే పాస్ చేసి ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఈరోజు రిజల్ట్స్ ఈ యొక్క కంపెనీస్ అనేది అనౌన్స్ చేస్తున్నాయి అనమాట. సో డెఫినెట్గా ఆ యొక్క కంపెనీస్లో వోల్టాలిటీ అనేది ఉండే అవకాశం ఉంది. సో ఏంజిల్ వన్ కానీ, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, జొమాటో, పతాంజలి ఫుడ్స్, యాస్టర్ డిఎం హెల్త్ కేర్, ఉషా మార్టిన్, ఇవన్నీ కూడా ఏంటంటే న్యూస్లో ఉన్నాయి. సో ఈ యొక్క ఆర్టికల్ని మన యొక్క టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇక మనం చూస్తే రిజల్ట్స్ క్యాలెండర్ ఓన్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ మనం చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఎల్టీటీఎస్ అండ్ ఐసిఐసిఐ జిఐ, ఓకే, జనరల్ ఇన్సూరెన్స్, ఇది ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంటాయి. సో ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వీటిలో వాలటైలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఇవి. సో వీటిలో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయలేం. ఇక FIS/DS డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా రెండు విషయాల మీద మనం ఫోకస్ చేద్దాం. FIS ఇండెక్స్ ఫీచర్స్ని షార్ట్ చేశారా లేకపోతే లాంగ్ తీసుకున్నారా అనేది ఇక్కడ మనం చూస్తే వాళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్లో ఉన్నట్టు చూపిస్తుంది డేటా, అంటే లాంగ్ తీసుకున్నారనమాట. అండ్ దాని తర్వాత స్టాక్స్లో ఎలా ఉన్నారు, స్టాక్స్లో కూడా లాంగ్ తీసుకున్నారు. 1086 కోట్లు ఏంటంటే వీళ్ళు ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు, ఎస్పెషల్లీ స్టాక్స్లో FIS. ఓకే, దాని తర్వాత ప్రొపరైటరీ ఇట్లా ఉన్నారు, క్లయింట్స్ షార్ట్ సైడ్ ఉన్నారు మొత్తం కూడాను, ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే దేంట్లో కూడా పాజిటివ్గా లేరు, ఇండెక్స్ కానీ స్టాక్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ. బట్ డిఐఎస్లో మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ ఉన్నారు. ఇక్కడ FIS ఏమో స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంటే డిఐఎస్ ఏమో అగైన్ షార్ట్లో ఉన్నారు. దాని తర్వాత స్టాక్స్ చూసుకున్నట్టయితే ఈక్విటీలో డిఐఎస్ అగైన్ 821 crore షార్ట్ చేశారనమాట. సో ఇక్కడ FIS ఏం బై చేశారు స్టాక్స్లో 1086 crores, వీళ్ళేమో షార్ట్ చేశారు. సో ఎనీహౌ ఇక్కడ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తుంది. ఇద్దరు కూడా ఒకళ్ళేమో పైకి తీసుకెళ్తుంటే ఒకళ్ళేమో కిందకి తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది మార్కెట్ని. ఇక మనం చూసుకున్నట్టయితే నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ మనం చూస్తే చూడండి, 22,000 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 22,000 దగ్గర ప్రస్తుతం ఒకవేళ మనకి ఎక్కడుంది మార్కెట్ 22,110 దగ్గర ఉంది, ఓకేనా. 22,110 దగ్గర కనిపిస్తుంది. బట్ 22,000 దగ్గర ఏంటంటే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట, రైట్. 22,000 దగ్గర ఇక్కడ 1.3 crore పుట్స్ సెల్ చేసి పెట్టారు.
సో డెఫినెట్గా ఒకవేళ మార్కెట్ కనుక కిందకి రావాలంటే ఈ 22,000 లెవెల్ని బ్రేక్ చేసుకొని కిందకి రావాల్సి ఉంటుంది. మేబీ ఈ లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ ఉండే అవకాశం ఉంది బ్రాడర్ సెన్స్లో. ఇకపోతే మనకి ఎక్కువగా సపోర్టే కనిపిస్తుంది. చాలామంది ఏం చేశారంటే పుట్సే ఎక్కువగా సెల్ చేశారనమాట. ఇక మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే 22,300 ఏది నిఫ్టీలో 22,300. అదేవిధంగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 22,500. ఇక ఈరోజు మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాంట్లో కూడా ఒకసారి లెవెల్స్ అనేది చూద్దాం. ఫిన్ నిఫ్టీలో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది. సో ప్రస్తుతం మనం 21,489 దగ్గర ఉన్నాం. ఓకేనా. సో మనకి 21,600 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా కనిపిస్తూ ఉంది. ఇక సపోర్ట్ విషయానికి వస్తే 21,400 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఫిన్ నిఫ్టీలో. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉంది సపోర్ట్ అనేది. దీంట్లో మనం చూస్తే 48,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా మనకి 48,000 దగ్గర చూడండి సపోర్ట్ అంటం కంటే పుట్స్ కూడా ఉన్నాయి. కాల్స్ ఉన్నాయి, పుట్స్ ఉన్నాయి. కొద్దిగా పుట్స్ ఎక్కువగా ఉన్నాయి, బట్ అగ్రెసివ్గా కాల్స్ కూడా ఉన్నాయి కాబట్టి నాకు ఎందుకో కొంచెం డౌట్గా అనిపిస్తుంది. ఎనీహౌ ఇక్కడ 48,500 అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్ పైనే ఉంది కాబట్టి 48,000 లెవెల్ అనేది మనం క్లియర్గా వాచ్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఓకే. ఇక మనం చూస్తే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది షేర్ చేస్తున్నాను. ఇక్కడ మంచి సెటప్ కనిపిస్తుంది. స్ట్రాంగ్గా ఒక అక్యుములేషన్ ప్రాసెస్ అనుకోవచ్చు, లేకపోతే టెక్నికల్గా రౌండింగ్ బాటమ్ అంటాం కదా, ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది. అండ్ ప్రీవియస్గా ఒక లెవెల్ని బ్రేక్ చేసింది 345. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి 445 అనేది రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. సో ఇక్కడ మొత్తం కూడా ఏం జరుగుతుంది అంటే ఓ లాంగ్ కన్సోలిడేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది వాచ్ చేద్దాం. అండ్ మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఏది లాంగ్ సైడ్. సో ఇంకా మనం వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే చూడండి ఒక స్క్వీజ్ జరుగుతుందన్నమాట. ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైకి లోకి మధ్యలోనే కన్సోలిడేషన్ తీసుకుంటుంది. డెఫినెట్గా ఏంటంటే మనం దీన్ని ఇన్సైడ్ క్యాండిల్ అంటాం. ఈ క్యాండిల్ హై లోకి మధ్యలోనే 2-3 వారాలు గడిచింది అనుకోండి, బ్రేక్అవుట్ అయితే కూడా అగ్రెసివ్ బ్రేక్అవుట్ అనేది జరిగే స్కోప్ ఉంటుంది. ఎనీహౌ అలా అనిపిస్తుంది. ఇది ఒకసారి వాచ్ లిస్ట్లో పెడదాం. ఇక డౌ జోన్స్ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో సో మార్కెట్ ఈ లెవెల్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకుంటున్నారు. 37,400 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది డౌ జోన్. బట్ అగైన్ ఏంటంటే లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 73 పాయింట్లు నెగిటివ్గా అవుతుంది ఏది యుఎస్ మార్కెట్స్. అదేవిధంగా డాలర్ ఇండెక్స్ అయితే పాజిటివ్గా ఉంది. సో డాలర్ ఇండెక్స్ పాజిటివ్గా ఉందంటే మన నిఫ్టీ అనేది నెగిటివ్గా కోరిలేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది అనుకోండి, జనరల్గా మన ఇండియన్ మార్కెట్స్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, గిఫ్ట్ నిఫ్టీ చూసే ముందు నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇంపార్టెంట్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళింది. బట్ ఇక్కడ చూడండి ప్రాఫిట్ బుకింగ్ కొద్దిగా జరిగింది. హ్యామర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ని మనం హ్యామర్ అంటాం. ఓకే, సో హ్యామర్ ఉందంటే అక్కడ ఇండెసిషన్ ఫార్మేషన్ జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ సెన్సెక్స్ విషయానికి వస్తే చక్కగా రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకొని పైకి వెళుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చక్కగా ఇక్కడ 48,000 లెవెల్ బ్రేక్ చేసింది. బట్ ఎనీహౌ ఏంటంటే మనకి 48,500 దగ్గర 600 దగ్గర ప్రీవియస్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, ఫిన్ నిఫ్టీ మనం చూడాల్సింది ఏంటంటే చూడండి మార్కెట్ స్ట్రక్చరల్గా ఈ యొక్క పాయింట్ దగ్గర 21,550 600 జోన్లో కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. సో ఆ లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగింది. బట్ అగైన్ ఏంటంటే ఈ యొక్క హైని బ్రేక్ చేయలేదు. ఈరోజు మనకి డైరెక్ట్ ఓపెన్ అవ్వటమే ఆల్మోస్ట్ కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెనింగ్ అనేది జరిగిందనమాట. ఓకే, ఇక్కడ క్లోజ్ అయింది మార్కెట్ కొద్దిగా ఆల్మోస్ట్ దానికంటే కొద్ది కిందలో ఓపెన్ అయింది. కొంచెం వీక్ ఓపెనింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం 22,104 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంటే మన నిఫ్టీ వచ్చేసరికి 22,097 అనమాట. అంటే పెద్దగా డిఫరెన్స్ లేదు చూడండి ఇక్కడ. ఓకేనా, ఈ యొక్క 7 పాయింట్లు మాత్రం పాజిటివ్గా కనిపిస్తుంది. కాబట్టి మనం ఈరోజు ఫ్లాట్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కూడా
నెగిటివ్ ఓపెనింగ్ కూడా మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్బిటరీ డిఫరెన్స్ ఉండాలి. యాక్చువల్గా 50-60 పాయింట్స్ పాజిటివ్గా ఉంటే దాన్ని ఏంటంటే మనం ఫ్లాట్ టు పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇది ఓన్లీ 7 పాయింట్ల డిఫరెన్స్ ఉంది మనం చూసే సమయానికి. సో ఏంటంటే నెగిటివ్ ఓపెనింగ్ జరగవచ్చు, లేకపోతే ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మోరోవర్ ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్ అనేది ఇంట్రాడే చేయాలనుకున్న, షార్ట్ టర్మ్ చేయాలనుకున్న ఈ న్యూస్ మీరు కావాలంటే కూడా మన టెలిగ్రామ్లో అయితే ఈ యొక్క ఆర్టికల్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.